హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మేనా. ఈరోజు వీడియో అయితే సండే రోజు తీసిన ఒక ర్యాండమ్ లాగ్ అనమాట. మార్నింగే లేచాము, ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయేవన్నీ. ఇప్పుడు టైం అయితే 9 ఇలా అవుతుంది. మా బాబు కూడా స్నానము అన్నీ అయిపోయావన్నమాట. టీవీ చూసుకుంటున్నాడు. ఎలా చూస్తున్నాడు చూడండి. ఫ్రంట్ క్యామ్ పెట్టి వీడియో తీస్తున్నాను, అందుకని చెప్పి కొత్త చూస్తున్నాడు అనమాట. సిగ్గుపడుతున్నాడు. బాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్, బాగున్నారా అని అడుగు. వీడియో నచ్చితే చెప్పాలిగా, వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, ఇలాగనాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ కూడా అయిపోయింది, ఇప్పుడే అయ్యింది. మామిడి పళ్ళు ఉంటే ఇంకా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. మొన్న మీకు చూపించా కదా ప్లాంట్స్ అవన్నీ, ఇంకా అక్కడ అంకుల్ తెచ్చారనమాట మార్నింగే. ఎంత ఫుల్గా పోస్తున్నాయంటే, ఇంక ఈ పువ్వులు అయితే ఇవన్నీ తీసుకొచ్చారు. కొన్ని అయితే ఆంటీకి అయితే ఇచ్చేస్తాను, ఇక్కడున్న ఆంటీకి పైన. కొన్ని నేను ఉంచుకుంటాను. రేపు ఎలానో మండే కదా, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, తలకు కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టాం కదా, అసలు ఈ కిచెన్లోకి వస్తుంటే ఫుల్గా ఈ మల్లెపూలు స్మెల్ వచ్చేస్తుంది. ఈరోజు సండే కదండి, ఇంకా మా ఆయన అయితే ఇప్పుడే చికెన్ తీసుకొచ్చారు. ఇంట్లో గోంగూర కూడా ఉందన్నమాట. ఇప్పుడైతే గోంగూర చికెన్ అయితే చేస్తాను, మీతో రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను, చూసేయండి. నేను ఈ గోంగూర చికెన్ రెసిపీని అయితే మనా చెఫ్ ఛానల్లో చూసి అయితే ట్రై చేస్తున్నాను. మీకు కూడా అదే షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. ముందుగా వాష్ చేసుకున్న చికెన్లో కొద్దిగా పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్ట్, జీరా పౌడర్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం యాడ్ చేసుకోండి. అలానే ఆనియన్, టమోటో అన్నీ కట్ చేసి పెట్టుకొని, ఈ విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, టమోటో వీటన్నింటినీ కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకొని చేత్తో ఒక అరగంటలా పక్కన పెట్టుకోండి, మ్యారినేట్ చేసి. ఇంక దీంట్లో ఏం యాడ్ చేయలేదు, ఆవిడ ఎలా అయితే చెప్పారో ఇంకా అలానే ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి అయితే ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా మంచిగా వాష్ చేసుకున్న గోంగూరలో కొద్దిగా పచ్చిమిర్చి మీ కారానికి తగ్గ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఇవి కొద్దిగా ఘాటు ఉంటాయి, అలానే మేము కొద్దిగా కారం తక్కువ తింటామని ఒక 3 యాడ్ చేసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. అలానే చికెన్లో కూడా యాడ్ చేసాం కనుక అవన్నీ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా కళాయిలో మీరు ఎందులో అయితే కుక్ చేస్తారో అందులోనే ఈ విధంగా ముందుగానే ఆయిల్ అది వేసి మ్యారినేట్ చేసుకోండి. నేను మర్చిపోయాను అనమాట, అందుకే వేరే గిన్నెలో ముందుగా మ్యారినేట్ చేసి మళ్ళీ ఇందులో ఆయిల్ వేసేసి కళాయిలో ఇందులో మళ్ళీ చికెన్ అంతా ఇందులో వేసుకొని అయితే ఒకవైపు కుక్ చేస్తున్నాను. మీరు మ్యారినేట్ చేసుకున్న అప్పుడే ఎందులో అయితే కుక్ చేస్తారో అందులో మ్యారినేట్ చేసేయండి. ఇంకా చికెన్లో మనకి వాటర్ అంతా వస్తుంది కదా, మంచిగా ఎగిరిపోయి ఫ్రై అవ్వాలన్నమాట. అలానే గోంగూర కూడా ఈ విధంగా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేంత వరకు ఉడికించుకొని ఈ విధంగా స్మాషర్తో స్మాష్ చేసుకున్నాను. ఇంకా చికెన్ అయితే చూసారు కదా, మంచిగా ఈ విధంగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో గోంగూర అయితే యాడ్ చేసుకుంటాము. నేను ఇది సింపుల్గా కూడా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. అన్నీ మళ్ళీ సపరేట్గా ఫ్రై చేయకుండా మనం ఆనియన్స్ అవన్నీ వేసాం కదా, దానివల్ల ఏమీ స్మెల్ లాగా కానీ పచ్చివాసన ఏమి ఉండదు. ఎందుకంటే మంచిగా ఫ్రై చేసేయాలి చికెన్ని, దాంతోపాటు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోతాయి కనుక ఇంకేం స్మెల్ ఉండదు అనమాట. ఇంకా తగిన వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే చెక్ చేసుకోండి. ఇంకా ఆయిల్ ఈ విధంగా పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఈ విధంగా ఆయిల్ అది స్ప్రెడ్ అయిన తర్వాత మీకు ఇంకా దగ్గరగా కావాలంటే దగ్గరగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంక ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. వంట అయితే అయిపోయింది. పుదీనా ఇప్పుడు నాటుతాను ఇందులో, ఒక దీంట్లో వస్తుందో రాట్లేదో చూద్దాం. ఇందులో మధ్యలో అయితే పెట్టేస్తాను, వస్తే వచ్చింది లేకపోతే లేదు. కొన్ని ఎక్కువ నాటుకొని మామూలు పెట్టేస్తే చక్కగా వస్తాయి అన్నమాట మొక్కలు.
మాటిసాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తాము. ఇంకా తర్వాత ఏం వీడియోస్ తీయలేదు. ఈవినింగ్ టైం తీస్తున్న వీడియో క్లిప్పింగ్స్ అనమాట. ఇంకా చికెన్ కర్రీ కూడా బాగుందనమాట టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆ విధంగా చూడండి. నేనైతే మనా చెఫ్ ఛానల్లో చూసి అయితే ట్రై చేశాను ఆ విధంగా. ఇంకా మార్నింగ్ పూలు అయితే చూపించాను కదా, మల్లెపూలు. ఇంకా అవన్నీ కూడా దండల్లా గుచ్చుకొని అయితే పెట్టుకుంటాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ దేవుడి దగ్గర అది ఫొటోస్ అన్నిటికి పెట్టుకుందామని ఇంక ఈ పూలన్నీ కూడా దండల్లాగా అయితే గుచ్చుతున్నాను. చేతితో నాకు మాల కట్టడానికి రాదనమాట. ఇంక అందుకని చెప్పి సూది దారంతో కుట్టేసి పెట్టుకుంటాను. నేనేంటంటే ఫ్లవర్స్ ఈ విధంగా కింద నుంచి ఇలా పైకి ఇలా గుచ్చుకున్నామంటే ఎక్కువగా వస్తుంది. దాంతోపాటు దేవుడి ఫొటోస్కి వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇలా. అందుకని చెప్పే ఇలానే గుచ్చుకొని పెట్టుకుంటాను దేవుడి ఫొటోస్కి అది వేసేటప్పుడు. అలానే పువ్వులు కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. దండ కూడా పెద్దగా వస్తుంది. ఇంక ఈ విధంగా అన్ని పువ్వుల్ని కూడా చక్కగా గుచ్చేసాను. కొన్ని అయితే మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట. అవి అప్పుడప్పుడే ఇంకా పేలుతున్నాయి, పువ్వుల్లాగా అవుతున్నాయి. ఇంకా అవి కూడా ఉన్నాయి. ఇంకా అలా పువ్వులన్నీ ఒక దండలా అలా అయితే సపరేట్గా కట్టేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా అన్నీ అయితే ఈ విధంగా గుచ్చేసి అయితే పెట్టేశాను అనమాట. చూస్తున్నారు కదా. ఇంకా ఈ చిన్న చిన్న మొగ్గలు ఇంకొక మాల అయితే అవుతుంది. ఇంకోండి ఈ విధంగా అన్నీ గుచ్చేసి అయితే పెట్టేశాను. ఇది కూడా నేను నెక్స్ట్ రోజు దేవుడి దగ్గర ఏ విధంగా వేసుకున్నాను పూజ అదంతా కూడా నెక్స్ట్ రోజు ఎలా చేసుకున్నాను అనేది కూడా ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఇంక ఈ సైడ్కి పెట్టిన చిన్నదైతే నేను తలకైతే పెట్టుకుందామని చెప్పి ఇప్పుడు పెట్టుకుందామని ఇంకా అదైతే సైడ్కి ఉంచేసాను. మిగతావన్నీ నెక్స్ట్ రోజు దేవుడి ఫొటోస్కి అయితే వేసుకుంటాను. నాకు ఇక్కడ దొరకవు, కానీ దొరికేటప్పుడు దేవుడికి వేసుకోవడానికే పెట్టుకుంటాను ఎక్కువ. కానీ మాకు ఇక్కడ ఫ్లవర్స్ దొరకవు అనమాట, కొనుక్కోవడానికి కానీ పెట్టుకోవడానికి, దేనికైనా దేవుడికైనా మేము పెట్టుకోవడానికైనా. అందుకని ఎవరైనా ఇలా ఇచ్చేటప్పుడు చక్కగా పెట్టుకుంటాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.